Hey, hi, hello students, welcome back to my YouTube channel. So in this video session, very small topic, but it's a very important topic, vertical circular motion. So vertical circular motion, it's from work for energy lesson. Even you can learn uniform circular motion lo ekkadaina vastundi. So ఈ vertical circular motion మనకి ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ వర్టికల్ సర్క్యులర్ మోషన్ని ఎలా డిఫైన్ చేస్తాం, సో పేరు వినే ఉంటారు, ఒకసారి మళ్ళీ చూడండి. ఈ డెరివేషన్ ఎలా డిఫైన్ చేయాలి, వర్టికల్ సర్క్యులర్ మోషన్. ఈ వర్టికల్ సర్క్యులర్ మోషన్ కూడా మనం ఎలా చేస్తున్నామంటే విత్ వేరియబుల్ స్పీడ్తో ఒక సర్క్యులర్ మోషన్లో ఒక ఆబ్జెక్ట్ రివాల్వ్ అవుతున్నప్పుడు మనం వర్టికల్ సర్క్యులర్ మోషన్ ఎలా డిఫైన్ చేస్తాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి వర్టికల్ సర్క్యులర్ మోషన్కి ఒక బకెట్ నిండా వాటర్ ఫిల్అప్ చేసి ఆ బకెట్ను హ్యాండ్తో ఇలా రొటేట్ చేయండి. సో ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఆ బకెట్ అనేది పైకి ఎగ్జాక్ట్గా టాప్ ఆఫ్ ది ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఇన్వర్టెడ్ పొజిషన్కి వస్తుంది బకెట్, అవునా, ఉల్టా అయిపోతుంది. సో ఇమీడియట్లీ ద వాటర్ షుడ్ బి ఫాల్ డౌన్, రైట్. So it doesn't actually, because there is some reason. సో వాటర్ కింద పడట్లేదు, పైకి వెళ్ళినా కానీ వాటర్ అనేది అలాగే ఉంటుంది, మళ్ళీ కిందికి వస్తుంది, అలా రొటేట్ అవుతూ ఉంది. సో విత్ వేరియబుల్ స్పీడ్తో ఒక స్టోన్ అవ్వచ్చు, లేకపోతే ఒక బకెట్ అవ్వచ్చు, వర్టికల్ సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అవుతున్నప్పుడు ఆ వర్టికల్ సర్క్యులర్ మోషన్లో మనకు వేరియస్ సిచ్యువేషన్స్లో వెలాసిటీస్ ఎలా ఉంటాయి, వేరియస్ పొజిషన్స్ దగ్గర టెన్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది ఎంటైర్ టాపిక్లో డిస్కస్ చేసాం. So vertical circular motion with variable speed, simple example, if a stone one like this kind of stone, oka stone ni manam oka thread tho tie chestam, try chesi ila vertical circular motion lo revolve chestunam. So if it is revolving like this, and we have to be calculate what are the velocity of different various positions, means if it is at ground position, what is the velocity of this one, and if it is horizontal position, what is the velocity of here, and you know the velocity is always tangential to the radius kada. So eppudaina sare circular motion lo velocity is a tangential to the radius, it will travels like this only, tangential ga vellipotundi. So r radius unna oka థాడ్ కి మనం ఒక స్టోన్ ని టై చేసి వర్టికల్ సర్క్యులర్ గా వేరియబుల్ స్పీడ్ తో రొటేట్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేది ఏంటి అంటే ఈ వెలాసిటీ ఎంత. ఫర్ సపోజ్ లెట్ us టేక్ హారిజంటల్ వెలాసిటీ VH అనుకుందాం. ఈ VH వెలాసిటీ ఎంత, టాప్ ఆఫ్ ప్రొజెక్టైల్ దగ్గర ఇక్కడున్న వెలాసిటీ V2 వెలాసిటీ ఎంత. సో ఇక్కడ దీన్ని రబ్ చేసుకోండి, డయాగ్రామ్ పెద్దగా అయింది కదా. సో V2 వెలాసిటీ ఎంత, ఇవన్నిటిని మనం క్యాలిక్యులేట్ చేస్తాం, బై ఈక్వేషన్ ఓరియంటెడ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అకార్డింగ్ టు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, వీటన్నిటిని తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఒక మాస్ ఆఫ్ ది బాడీ ఆర్ స్టోన్ యాజ్ టైడ్ బై ద స్ట్రింగ్ అని చెప్పాము. సో ఇలా రివాల్వ్ అవుతుంది. సో మనకి ఎగ్జాక్ట్గా V1 దగ్గర వెలాసిటీ వి డోంట్ నో. సో హౌ కెన్ వీ క్యాలిక్యులేట్ దిస్ వెలాసిటీ? లెట్ us టేక్ సమ్ P పాయింట్, దిస్ ఈజ్ A పాయింట్, అండ్ P పాయింట్ దగ్గర పార్టికల్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఇదే స్టోన్ ఇక్కడికి వచ్చేసింది. Now we have to calculate what is the velocity of this one. If it is making theta angle, we have to be calculate theta value వచ్చింది అనుకోండి, immediately we can find by substituting of all angles in individually, then we can get it all velocities. Now so v theta value కావాలి, v theta value వస్తే ఆటోమేటిక్గా మనకు అన్ని వాల్యూస్ వస్తాయి. సో ఒకవేళ ఈ ఆబ్జెక్ట్ అనేది, ఈ స్టోన్ అనేది ఇంత హైట్కి వెళ్ళిందంటే, ఫర్ సపోజ్ ఈ ప్లేస్ను ఇమాజిన్ చేసుకుంటే h హైట్ ట్రావెల్ చేస్తుంది, అవునా. సో ఆర్ రేడియస్ ఆఫ్ దిస్ స్టోన్ లెంత్ అనుకుంటే ఇది h అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ ఏమవుతుంది, r మైనస్ h డిస్టెన్స్లో ఉన్నట్టు. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి h అనుకోండి, అండ్ దిస్ ఈజ్ రిమైనింగ్ r మైనస్ h అని చెప్తాం. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద డెరివేషన్. నౌ సి అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, లేకపోతే మెకానికల్ ఎనర్జీ. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఆల్ ఎనర్జీస్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్తాం. సో అదేవిధంగా ఇక్కడ పార్టికల్ అనేది ఫ్రమ్ A to P పాయింట్కి అబ్జర్వ్ చేసినప్పుడు
ఫ్రమ్ ఏ టు పీ పాయింట్, ఫ్రమ్ ఏ టు పీ అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఎనర్జీస్ ఏంటి అంటే ఏ పాయింట్ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది అండ్ పీ పాయింట్ దగ్గర ఎంత ఎనర్జీ ఉంది అంటే మనకి ఏం ఫార్ములా టోటల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ ఎట్ పీ పాయింట్ అని రాసి కదా. సో ఎందుకు ఈ రెండు ఈక్వేషన్స్ ఈక్విబ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఇది వర్టికల్ సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అవుతుంది. సో నౌ వాట్ ఈస్ టోటల్ ఎనర్జీ? టోటల్ ఎనర్జీ ఎట్ ఏ పాయింట్ అంటే ఏంటి? వీ నో దట్ కైనెటిక్ ఎనర్జీ ఏ పాయింట్ ప్లస్ potential energy A point is equals to, and same way like this here also kinetic energy P point plus potential energy P point. Hope you understand. Now so we have to be substitute the formulas of this one. We are imagining here it is a v1 velocity, here is a v theta velocity. So substitute here p value అంటే మనకు తెలియదు కదా, తెలియని వెలాసిటీ v theta వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి kp వాల్యూ ఏంటో చూద్దాం. చూడండి kp is equals to, send it this one either side, then it becomes what about kinetic energy at a point plus ua minus up. ua ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది కదా up. నౌ కైనెటిక్ ఎనర్జీ p పాయింట్ అంటే ఫార్ములా తెలుసు కదా, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఆఫ్ m v theta square is equals to at a point kinetic energy, we are assuming here it is a velocity v1 at a point, so that is why of m v1 square. ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ఆల్వేస్ మైనస్లోనే గెయిన్ చేస్తాం, లేదా దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మైనస్ ఆఫ్ యూపీ మైనస్ యూఏ అని రాసుకొని సబ్స్టిట్యూట్ చేసిన వస్తుంది. ఆఫ్ ఎం వి థీటా స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆఫ్ ఎం v1 స్క్వేర్ మైనస్ ఆఫ్ యూపీ మైనస్ యూ అంటే యూపీ యూఏకి మధ్యలో పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత? ఎట్ ఎ గ్రౌండ్ ఇట్ ఆల్వేస్ బికమ్ జీరో పొటెన్షియల్ ఎనర్జీ, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎట్ పీ పాయింట్ ఇట్ ట్రావెల్ సమ్ హెచ్ హైట్. అంటే ఇక్కడ ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ మనకి హెచ్ హైట్ ట్రావెల్ చేస్తుంది కదా, సో హెచ్ హైట్ ట్రావెల్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ ఫార్ములా అకార్డింగ్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా mgh. You got it? Now what is velocity of this one we need to calculate. Now substitute this one and or send it this whole side this side, then we will become v theta square is equals to, ఇట్ సైడ్ వెళ్ళిపోతే హాఫ్ క్యాన్సల్ అయిపోతుంది, mm కూడా క్యాన్సల్ అవుతుంది కాబట్టి v1 స్క్వేర్ మైనస్ ఇక్కడ మనకి ఆల్ సైడ్స్ mm క్యాన్సల్ అయిపోతే 2gh. This is the equation we got, but you have to understand that is how much height of the ball was raised. If it is theta and remaining is r minus h of this one from, let us take p point అంటే ఇది p dash అనుకుందాం. సో ఇప్పుడు అకార్డింగ్ టు ట్రయాంగిల్ OP'P ఈ ట్రయాంగిల్ని యూజ్ చేస్తూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఓవరాల్గా ఎంత హైట్ వరకు వెళ్తుంది అనే దానికి హెచ్ వాల్యూ వస్తుంది. సో చూద్దాం అదేంటో చూద్దాం. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేయండి, దిస్ ఇస్ థీటా మీన్స్ ఇట్ ఇస్ ఆపోజిట్ సైడ్ హైపోటోనిస్ అండ్ దిస్ ఇస్ అడ్జసెంట్, నథింగ్ బట్ r మైనస్ హెచ్ బై హైపోటోనిస్ అంటే r. దేర్ఫోర్ ఇక్కడ నుంచి మనకు r cos theta is equals to what we can write it here r minus h. Now what is h value? h ఇక్కడికి వచ్చేస్తే this will go that side, no, r minus r cos theta. ఇక్కడ కామన్ తీసుకోండి, r కామన్ తీసుకుంటే 1 minus cos theta అవుతుంది. Hope you understand. Now in the place of h I can substitute r of 1 minus cos theta. In this equation you can substitute here v1 square minus 2g r of 1 minus cos theta. So why it is become in terms of theta? Because this theta will decide where the particle is locating. Either it is bottom point, either it is horizontal point, either is vertical point of this motion and the top of the motion అని చెప్పాలి అంటే కంపల్సరీ ఈ పార్టికల్ వాల్యూ అనేది theta మీద డిపెండ్ అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ I will give it. If theta is equals to 180 degrees, let us assume if theta is equals to 180 degrees, substitute in this equation. ఒకవేళ theta వాల్యూ 180 degrees సబ్స్టిట్యూట్ చేస్తే మనకు v theta స్క్వేర్ ఏమైపోతుంది చెప్పండి, v1 స్క్వేర్ ఓకే మైనస్ 2gr ఇంటూ 1 మైనస్ ఆఫ్ కాస్ 180 అంటే మైనస్ 1 కదా. నౌ ఇక్కడ v theta అంటే theta అనేది 180 degrees అంటే our stone is always almost travel to this position. ఈ పొజిషన్కి వచ్చినప్పుడు 180 degrees అవుతుంది. సో నేను ఇక్కడ వెలాసిటీ ఎంత ఇమాజిన్ చేసుకున్నా, v2 అని ఇమాజిన్ చేసుకున్నా, కాబట్టి ఐ కెన్ సబ్స్టిట్యూట్ హియర్ v2.
ఓకే నౌ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దిస్ బికమ్స్ 2 ఓన్లీ 1 + 1 2 అంటే 2 × 2 4 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఫార్ములా రాసేసుకోండి v2 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు v1 స్క్వేర్ minus 4gr. This is the equation. This is exact equation for velocity at the top of projection. So top of point దగ్గర మనకు velocity v2 square is equals to v1 square minus 4gr అనే వాల్యూ వచ్చింది. ఓకే సార్ ఇక్కడ ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కదా, మనకు v1 కూడా తెలియదు కదా. ఎస్, we don't know v1, but by using of same diagram మనం ఇక్కడ టెన్షన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్, ఒక బకెట్లో వాటర్ ఫిల్అప్ చేసి ఇలా రొటేట్ చేసినప్పుడు ఆ టాప్ ఆఫ్ ప్రొజెక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ బకెట్లో నుంచి వాటర్ అనేది కిందకి రావట్లేదు. వై? బికాస్ దేర్ ఈజ్ ఎ ప్రాపర్ రీజన్, there is a mathematical reason, there is a physical conditions we have to prove it now. So same v2 square is equals to v1 square minus 4gr is a one of the equation. Just keep remember in your mind and మనం కొంచెం ఫర్దర్గా వెళ్తున్నప్పుడు మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నోట్ చేసుకోండి ఇది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి మనకు టెన్షన్ వాల్యూని డెవలప్ చేస్తాం చూడండి. సో టెన్షన్ వాల్యూ ఏంటి అంటే సేమ్ దిస్ ఈజ్ అ డయాగ్రామ్ ఓన్లీ, but here we are taking when the tension is developed in the string. Even if you can rotate bucket with your hand, in your hand also the tension will be produced. Hope you understand. Now same again, this is the same diagram by using of this string. Again m mass of the stone was tied by the string. Now if you have to consider is if it is string, one tension is developed. So we have imagine this one is a v1 velocity, same you can take it as a T1 tension. Hope you understand. Now if it is tension T1 at bottom point, you can consider this is the weight of the object mg, it will downward, right? And when object or stone will be rotating in vertical motion, if you at a particular p point, we are going to consider this particular p point, we have to be calculated how much tension produced, because we don't know. So that is why I am denoting with theta, t theta. So particular angle lo we don't know the tension, that is why I denoting t theta. And here we can consider this is a mg, it is always acting towards downward according to free body diagram. And here also if it is theta, this becomes also be ఏమవుతుంది mg cos theta. Now so next ఇక్కడ ఏమవుతుంది, this is becomes, let us take v1 కదా, so this is become mg sin theta. ఓకేనా. నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దిస్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ v theta అనుకుందాం. సో ఇప్పుడు మనకు టెన్షన్ ఎట్ హారిజంటల్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, టెన్షన్ ఎట్ టాప్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనే కండిషన్ చెప్తా. సో టెన్షన్ ఎప్పుడైనా వెయిట్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్తాం, కానీ టాప్ ఆఫ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత టెన్షన్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. దాని గురించి డీటెయిల్గా చెప్దాం. సో సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నా అకార్డింగ్ టు ఫ్రీ బాడీ డయాగ్రామ్, అకార్డింగ్ టు free body diagram FBD. At P point, at point P, we know t theta minus mg cos theta is equal to force. Which force? Tell me, just imagine when an object is moving in a circular motion, one force is required. Tell me what is the force? Mechanical force? It is not mechanical force, it is a centripetal force. Okay na, centripetal force is required to revolve an object with a circular motion with constant radius, which means the force is always acting towards the center, it is called centripetal force. Now t theta minus mg cos theta is equal to fp. cp అంటే సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకేనా. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా తెలుసు, mv²/r అనే ఫార్ములా ఉంటుంది. కానీ ఇక్కడ ఎట్ పీ పాయింట్ దగ్గర వెలాసిటీ v theta అనుకున్నాం కాబట్టి mv²/r. సో ఇక్కడ t theta మైనస్ mg cos theta అనుకుంటే ఇప్పుడు ఇది ఇటు వెళ్ళిపోతుంది కదా, కాబట్టి t theta is equals to mv²/r plus mg cos theta. ఓకే, దిస్ ఈజ్ వన్ కాస్ థీటా ఫంక్షన్ వీ హ్యావ్. ఇప్పుడు మనం ఇండివిజువల్గా థీటా ఈజ్ ఈక్వల్ టు 0, థీటా ఈజ్ ఈక్వల్ టు 180 సబ్స్టిట్యూట్ చేస్తే, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే t1 వస్తుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 180 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ t2 వాల్యూ అనేది వస్తుంది. దాని గురించి కూడా చెప్తాను. సో ఫస్ట్
ఇఫ్ దట్ ఈజ్ ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే సీరా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో T1 టీటా ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ఉన్నప్పుడు T1 టెన్షన్ అనుకుంటున్నాం కదా, mv1/r ప్లస్ mg cos 0. cos 0 అంటే ఎంత? ఇట్ ఈజ్ 1. cos 0 అంటే 1 కాబట్టి ఇక్కడ మనం ఆటోమేటిక్గా cos 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో దట్ ఈస్ వై ఇట్ బికమ్స్ mg. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. సో విచ్ ఈజ్ అ మ్యాక్సిమం మినిమం కూడా చెప్తాం. నెక్స్ట్ ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees, if theta is equals to 180 degrees, now tell me T2 is equals to at point of this one. ఇక్కడ T2 ఎలా ప్రొడ్యూస్ అవుతుంది సార్? బాగా అబ్జర్వ్ చేయండి. హియర్ యూ హ్యావ్ ఎ వెయిట్. సో వెయిట్ అనేది ఆల్వేస్ వెయిట్ విల్ బి యాక్టింగ్ టువర్డ్స్ ద డౌన్వర్డ్ mg. ఓకేనా? బట్ టెన్షన్ అనేది అటు సైడ్ ఆ డైరెక్షన్లో ఉంటుందా చెప్పండి? ఆ డైరెక్షన్లో ఉంటుందా? ఉండదు. కాబట్టి టెన్షన్ కూడా ఇదే డైరెక్షన్లో వస్తుంది T2. బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకు? వెయిట్ అనేది మనకు ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ ద టెన్షన్ ఆల్సో బి యాక్టింగ్ టువర్డ్స్ ద వెయిట్. ఓకే, దట్ ఈస్ వై హియర్ ద టెన్షన్ ఈజ్ వెరీ లెస్. వెన్ స్ట్రింగ్ ఈజ్ రొటేటింగ్ లైక్ దిస్ ఎట్ ద టాప్ ఆఫ్ పొజిషన్, ఆల్మోస్ట్ ఇట్ బికమ్స్ స్ట్రింగ్ అనేది చాలా వీక్గా లూజ్గా అయిపోతుంది కదా. ఇఫ్ ఇట్ ఈస్ లూజ్ అయిపోతుంది, మనం టచ్ చేసి కూడా లూజ్. అదే వెయిట్ ఆఫ్ బకెట్ కిందకు వచ్చినప్పుడు ఆ స్ట్రింగ్ లేకపోతే ఆ స్టోన్ మధ్యలో థ్రెడ్ పట్టుకుంటే చాలా స్టిఫ్నెస్గా ఉంటుంది. స్టిఫ్నెస్ సెన్స్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ అ టెన్షన్. సో హియర్ ఆల్సో T2 ఈజ్ ఆల్వేస్ యాక్టింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ కాబట్టి ఇప్పుడు T2 T కిందికి వచ్చేసిందంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు తెలిసిపోతుంది. దేర్ఫోర్ T2 ఈజ్ ఈక్వల్స్ టు mv2 ఎందుకంటే vθ అని ఏమనుకున్నాం? T2 ప్లేస్ అనుకున్నాం కాబట్టి v2 r ప్లస్ ఓకే ప్లస్ mg cos 180. వాట్ ఈజ్ mg cos 180 వాల్యూ ఎంత? -1 కదా. సో mv2/r minus mg. ఓకే, బై దిస్ అబ్జర్వింగ్ ఆఫ్ దిస్ టూ ఈక్వేషన్ విచ్ వన్ ఈజ్ వెరీ గ్రేటర్ వాల్యూ? సో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మాత్రమే టెన్షన్ ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ మ్యాక్సిమం టెన్షన్. నౌ దిస్ ఈజ్ కాల్డ్ మినిమం టెన్షన్. సార్ మినిమం టెన్షన్ ఎందుకంటారు అంటే ఇక్కడికి వచ్చేసరికి టాప్ ఆఫ్ పొజిషన్కి వచ్చేసరికి టెన్షన్ ఈజ్ విల్ యాక్ట్స్ వెరీ వెరీ లెస్ వాల్యూ కాబట్టి ఇక్కడ మినిమం అవుతుంది. మరి వాట్ అబౌట్ హారిజంటల్ సార్? సో హారిజంటల్ అంటే ఏమైతే చెప్పండి? ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90, ఇఫ్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అంటే స్టోన్ ఇక్కడికి వచ్చేసరికి 90 degrees అవుతుంది కదా. నౌ 90 degreesలో ఉన్నప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ టీటా ఫార్ములాలో T horizontal is equals to mv horizontal square by r plus mg cos 90. mg cos 90 అంటే ఎంత? దిస్ బికమ్ 0 నా, కాబట్టి టోటల్ cos 90 వాల్యూ 0 అయిపోతే మనకి ఎంత వస్తుంది? దిస్ మొత్తం ఫంక్షన్ 0 ఇంటూ సంథింగ్ 0 కాబట్టి ఈ వాల్యూ వస్తుంది. సో దీంతో కంపేర్ చేసినప్పుడు ఇది మినిమమా అంటే కాదు. ఎందుకు? దీంతో కంపేర్ చేసినప్పుడు దిస్ ఇస్ ద లెస్ వాల్యూ, దట్ మచ్ ఆఫ్ T2 ఈజ్ అ వాల్యూ టెన్షన్ ఎట్ టాప్ ఆఫ్ ట్రాజెక్టరీ, దిస్ ఈజ్ అ మినిమం టెన్షన్. ఓకే, నౌ ఇప్పుడు మనకు ఒక వాల్యూస్ వచ్చినాయి, ఈ వాల్యూస్ ఫార్ములాస్ వచ్చినాయి. ఈ ఫార్ములాస్ను మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వాల్యూ కావాలంటే ఏం చేయాలి? సో మీకు ఇక్కడనే నీట్గా రాస్తాను, నోట్ చేసుకోండి స్టెప్ బై స్టెప్. సో చూడండి, ఇక్కడ మనకు ఒక పాయింట్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో టెన్షన్ ఈ విల్ యాక్టింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్ అలాంగ్ విత్ వెయిట్ కాబట్టి ఇక్కడ T2 వాల్యూ ఈజ్ వెరీ వెరీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇది ఒక కండిషన్ తీసుకుంటాం. ఎందుకు? టెన్షన్ అనేది టువర్డ్స్ ద వెయిటే ఉంది. ఎక్కడ తీసుకున్నా మనకు ఒక స్ట్రింగ్ తీసుకున్న ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా దానికి వెయిట్ కిందికి వస్తుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో టెన్షన్ రావాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి టెన్షన్ అలాంగ్ విత్ వెయిట్ కాబట్టి ఇక్కడ వెరీ వెరీ లెస్ టెన్షన్ విల్ బి యాక్ట్. సో దట్ ఈస్ వై T ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. సో ఆల్మోస్ట్ 0 అనుకుంటాం కాబట్టి T2 వాల్యూ ఈ ఫార్ములాను మనం యూజ్ చేస్తాం. అంటే దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 లెట్ us టేక్ ఈక్వేషన్ 2 అనుకుందాం దీన్ని. ఓకే, ఈక్వేషన్ 2 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 2 0 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 0 ఈజ్ ఈక్వల్ టు mv2/r minus mg, mv2/r minus mg. సో ఇఫ్ ఇట్ ఇక్కడ పంపించేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది అండి? mv2/r ఈజ్ ఈక్వల్ టు mg అవుతుంది. ఇక్కడ mm క్యాన్సిల్ అయితే v2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? v2 ఈజ్ ఈక్వల్ టు √r ఇంటూ g. అంటే ఎట్ దిస్ పొజిషన్, అంటే v2 వాల్యూ ఎట్ దిస్ పొజిషన్ v2 ఈజ్ ఈక్వల్స్ టు √rg.
సో దిస్ మచ్ ఆఫ్ వెలాసిటీ క్యారీస్ ఎట్ ద టాప్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఇక్కడ టెన్షన్ 0 ఉంటుంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఇందులో ఉన్న ఆబ్జెక్ట్లో నుంచి ఎలాంటి వాటర్ అనేది కిందకి పడదు. బకెట్లో తీసుకొని మనం ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు ఈ వాటర్ అనేది ఇలా ఫిలప్ అయినప్పుడు ఇలాంటి ఇన్వర్టెడ్ పొజిషన్కి వచ్చినా కానీ ఈ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో టెన్షన్ లాంటిది ఏదైనా వర్క్ చేసినప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఎలాంటి టెన్షన్ 0 ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ అనేది ఆల్మోస్ట్ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, అంటే ఇందులో ఉన్న ఇంక్లూడింగ్ ఫ్లూయిడ్తో సహా. కాబట్టి ఆటోమేటిక్గా వెరీ లెస్ టెన్షన్ యాక్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా V2 ఈజ్ ఈక్వల్ టు √RG అని వస్తుంది. సో మన V2 వాల్యూ వచ్చింది. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ V2 వాల్యూ ఇన్ దిస్ ఈక్వేషన్ we will get so note చేసుకోండి, we will get a V1 value also from equation 1. That implies V2 square is equals to V1 square minus 4GR. Let us take equation, this is దీని మనం 3 అనుకుందాం. సో 3 ఈక్వేషన్ ఇందులో సబ్స్టిట్యూట్ V2 స్క్వేర్ అంటే ఎంత ఉంది, RG is equals to V1 square minus 4 into G into R. నా V1 కావాలి కాబట్టి 4GR ఇటు వస్తే ఏమవుతుంది, 5GR అవుతుంది, స్క్వేర్ ఉంటుంది. అండ్ V1 is equal to √5GR. అంటే వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ ఇట్ బాటమ్ V1 is equals to √5GR. ఓకేనా. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లో ఎలాగైనా వచ్చు, డైరెక్ట్గా వాల్యూ ఇచ్చినప్పుడు డైరెక్ట్ బాటమ్ పొజిషన్ దగ్గర వెలాసిటీ ఎంత అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. ఓకేనా, మనకి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో V1 V2 వాల్యూస్ వచ్చేసాయి. అదేవిధంగా వెలాసిటీ వర్టికల్ పొజిషన్ దగ్గర కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకు చెప్పండి, V2 వాల్యూస్ వస్తాయి, V1 వాల్యూస్ వస్తాయి, టెన్షన్ వాల్యూస్ కూడా తెలుస్తున్నాయి కాబట్టి V2 వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ V1 V2 వాల్యూస్ వచ్చినాయి కదా. సో ఈ V1 V2 వాల్యూస్ని యూజ్ చేస్తూ మనం ఏం చేయాలంటే ఇప్పుడు టెన్షన్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. సో చల్ వాట్ ఈస్ ద టెన్షన్ ఫార్ములా, ఇప్పుడు ప్రీవియస్గా రాసుకున్నాం కదా, ఎంత T2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు T2 లేకపోతే T2 ఈజ్ ఈక్వల్స్ టు M V2 స్క్వేర్ బై R మైనస్ mg. దిస్ ఈజ్ ద ఫార్ములా. యాక్చువల్ ఇంతకుముందే రాసాను కాస్ థీటా. సో టాప్ ఆఫ్ పొజిషన్ దగ్గర ఇది రాసుకుంటాను, ఈక్వేషన్ 201 అనుకున్నాం కదా. సో అది ఇమాజిన్ చేసుకోండి. సో T2 ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ V2 స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, టాప్ ఆఫ్ ట్రాజెక్టరీలా RG వచ్చింది బై R మైనస్ mg. సో ఇక్కడ RR క్యాన్సిల్ అయింది అనుకోండి, T2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, mg మైనస్ mg అంటే ఏమైపోయింది 0. అంటే మనం తీసుకున్న కండిషన్ అనేది ఇక్కడ సాటిస్ఫై అవుతుంది, అంటే టెన్షన్ చాలా తక్కువగా ఉందని చెప్తున్నాం. సో T2 వాల్యూ 0. నెక్స్ట్ మ్యాక్సిమం టెన్షన్ వాల్యూ ఫార్ములా కూడా వచ్చింది కదా, T1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ T1 అంటే ఎంత వచ్చింది, MV1 స్క్వేర్ బై R ప్లస్ mg అని వచ్చింది. కానీ V1 వాల్యూ తెలుసు మనకి ఎంత, V1 స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 5GR వచ్చింది కాబట్టి 5GR బై R ప్లస్ M ఇంటూ G. అండ్ అగైన్ యూ కెన్ క్యాన్సల్ RR అండ్ 5mg ప్లస్ mg అంటే ఎంత, 6mg అయింది. అంటే హియర్ ద టెన్షన్ T1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 6mg. Hope you understand. Now, so this is what about formula of T1 value. ఓకే, అంటే ఇక్కడ వేరే సిచ్యువేషన్స్లో కూడా మనం ఫార్ములాస్ అనేటివి రాయొచ్చు, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ ఫార్ములాస్కి ఫార్ములా అనేటివి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ వర్టికల్ మోషన్. సో ఇక్కడ V1 అంటే 5GR √5GR, V2 అంటే √RG, ఇవన్నీ తీసుకుంటాం. ఎక్కడ యాంగిల్స్ ఎక్కడెక్కడికి వెళ్తే మెయిన్ ఫార్ములా ఈ V2 ఫార్ములా లేకపోతే Vθ ఫార్ములా యూజ్ చేసి ఎక్కడైనా మనం వాల్యూస్ అనేటివి క్యాలిక్యులేట్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే ఇక్కడ V2 వాల్యూ V1 అనుకున్నాక ఇక్కడ వెలాసిటీ ఎట్ హారిజంటల్ కనుక్కోండి, చూద్దాం. వెలాసిటీ ఎట్ హారిజంటల్ కనుక్కొని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎంత వచ్చిందో. సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ వర్టికల్ మోషన్ ఇన్ వేరియబుల్ స్పీడ్. ఓకే, హోప్ యూ గైస్ ఆర్ లైక్స్ దిస్ వీడియో. సో కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీకు కమెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.